వెల్కమ్ టు లిటిల్ సోల్ కాకినాడ. ఇప్పుడు మనం లిటిల్ సోల్ లో ఉన్న బేబీ క్యారీ నెస్ట్ కలెక్షన్ చూద్దాం. సో అసలు క్యారీ నెస్ట్ ఎందుకు? బేబీ చాలా స్మూత్ గా సెన్సిటివ్ గా ఉంటుంది. సో బేబీని క్యారీ చేసి తీసుకెళ్ళడానికైనా మనం హ్యాండిల్ చేయడానికైనా క్యారీ నెస్ట్ అనేది యూస్ చేయాలి మనం. సో క్యారీ నెస్ట్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి. ఇక్కడ మన లిటిల్ సోల్ లో అవైలబుల్ ఉన్న క్యారీ నెస్ట్ చూడండి. ఇది ఫస్ట్, ఇది వచ్చి టోటల్ కాటన్ వస్తుంది. ఇన్నర్ లేయర్ అండ్ అవుటర్ లేయర్ కూడా కాటన్ వస్తుంది. సో ఇలా 3 జిప్స్ ఉంటాయి. జస్ట్ బేబీని కంప్లీట్ ప్యాక్ చేసి మనం తీసుకెళ్లొచ్చు. అది అండ్ ఇందులో ఏంటంటే బేబీ మదర్ వూంబ్ లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది వాళ్ళకి. వెంటనే రాగానే కొంచెం మన క్లైమేట్ అడ్జస్ట్ అవ్వాలి కదా, దానికి కూడా బేబీ వూంబ్ లో మదర్ వూంబ్ లో ఉన్నట్టు వస్తుంది. సో ఇదొకటి టోటల్ ఫుల్ కాటన్ వస్తుంది. ఇది వచ్చి సెమీ కాటన్ వస్తుంది, అంటే పాలిఫ్రిల్ క్లాత్ కలుస్తుంది కొంచెం. దీనికి కూడా సేమ్ 3 జిప్స్ ఉంటాయి, సేమ్ కామన్ థింగ్స్ ఏ ఉంటాయి, బట్ కాటన్ అండ్ ఫ్లఫీనెస్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ మజ్లిన్, అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ కూడా మజ్లిన్. 3 జిప్స్ కాన్సెప్ట్ అయితే సేమ్, క్యారీ నెస్ట్ దేనికైనా 3 జిప్స్ కాన్సెప్ట్ అయితే సేమ్. సో వీటిని మనం ఇలా 3 జిప్స్ ఓపెన్ చేసి జస్ట్ నార్మల్ బెడ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బేబీకి 6 మంత్స్ వచ్చే వరకు కూడా సరిపోతుంది. సో ఇది వచ్చి పాండా బ్యాంబూ అనమాట, అంటే మన బ్యాంబూ తయారు చేస్తారు. ఈ క్లాత్ చూసారా ఎంత స్మూత్ ఉందో, ఇదంతా బ్యాంబూ ని క్లాత్ తయారు చేసి దాంతో తయారు చేస్తారు. అవుటర్ లేయర్ వచ్చి సాటిన్ వస్తుంది, ఇన్నర్ వచ్చి బ్యాంబూ క్లాత్ అండ్ ఒక డ్రై షీట్ వస్తుంది. ఇది టోటల్ సాటిన్, అవుటర్ సాటిన్, ఇన్నర్ హోజరీ వస్తుంది. సేమ్ 3 జిప్ కాన్సెప్ట్ సేమ్, అండ్ అవుటర్ సాటిన్ వస్తుంది, ఇన్నర్ వచ్చి హోజరీ వస్తుంది. ఇది వచ్చి ఇంకో టైపు వెల్వెట్ వస్తుంది, వెల్వెట్ క్యారీ నెస్ట్. ఇందులో కూడా డ్రై షీట్ వస్తుంది. ఇలాంటి కలెక్షన్ గ్రాబ్ చేయాలంటే విజిట్ చేయండి మన లిటిల్ సోల్. మరి అడ్రస్ ఎక్కడ? మన కాకినాడ మెయిన్ రోడ్ లో SRMT మెయిన్ ఆఫీస్ ఆపోజిట్ లోనే. సో వచ్చేయండి. థ్యాంక్ యూ.